ఏ సినిమాకైనా మంచి మైలేజ్ అందించేది ఆ సినిమాలోని పాటలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలు బాగుంటే గనుక సినిమా సగం హిట్ అయినట్లే అనేది అందరి నమ్మకం. తెలుగులోని పెద్ద హీరోల సినిమాలలో ఉండే పాటలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మేకర్స్ రిలీజ్ చేసిన పాట హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఆ సినిమా మీద భారీ అంచనాలు నెలకొంటాయి అనటంలో అస్సలు సందేహం లేదు. అయితే ఇటీవల విడుదలైన పెద్ద హీరో సినిమాలలో కొన్ని పాటలు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ 10 పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ధమ్ మసాలా రిలీజ్ అయింది. ఇది 24 గంటల్లో 17.42 మిలియన్ల వ్యూస్ని నమోదు చేసుకుంది. దీంతో ఇది టాప్ 1 ప్లేస్లో కొనసాగుతుంది. అలాగే మహేష్ బాబు నటించిన మరో సినిమా సర్కార్ వారి పాట. దీనికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నుంచి వచ్చిన పెన్నీ అనే పాట 24 గంటల్లో 16.38 మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకొని సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే సర్కార్ వారి పాట సినిమాలోని కళావతి అనే పాట 24 గంటల్లో 14.78 మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకొని మూడవ ప్లేస్లో కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని మరో పాట మా మహేష అనే పాట 24 గంటల్లో 13.56 మిలియన్ల వ్యూస్ని నమోదు చేసుకొని ఇప్పటికీ టాప్ 4 ప్లేస్లో కొనసాగుతుంది. ఇకపోతే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా నుంచి విడుదలైన ఊ అంటావా మావ ఊ అంటావా మావ అనే పాట 24 గంటల్లో 12.39 మిలియన్ల వ్యూస్ని కొల్లగొట్టి టాప్ 5లో కొనసాగుతుంది. అలాగే మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుండి విడుదలైన కుర్చీ మడత పెట్టి అనే పాట 24 గంటల్లో 9.52 మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకొని 9వ స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ అనే సాంగ్ 24 గంటల్లో 9.51 మిలియన్ల వ్యూస్ని కొల్లగొట్టి 10వ స్థానాన్ని సొంతం చేసుకుంది. పైన చెప్పిన సినిమాల్లోని మీకు ఇష్టమైన హీరో, ఇష్టమైన పాట ఏంటో కామెంట్లో తెలపండి.